ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. గురించి తెలిస్తే చెప్పండి అని అంటది మధు హాఫ్ టికెట్కి. నా మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నాకు చిన్ని గురించి తెలీదు అని హాఫ్ టికెట్ అంటే, ఇంత చిన్న విషయానికి ఒట్టులెందుకు లేండి అని మధు అంటే, తెలుసు అని చెప్పండి, లేకపోతే వదిలేసేయండి, దానికి ఒట్లు ఎందుకు వేయడం, అలా వేయకండి ఎప్పుడు అని అంటది. అనగానే మ్యాడీ చెప్పింది కదా తెలీదని, ఇక ఊరుకో అని అంటే మ్యాడీ వెళ్ళిపోతాడు కోపం. చూస్తుంటే చాలా జాలీగా ఉందమ్మా, నువ్వే చిన్నివని చెప్పలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు, ఏం జరుగుతుందో అని భయంగా ఉన్నావు. చెప్తే ఏమవుతుంది, మైకి నేను శాశ్వతంగా దూరం అవుతాను కదా. మైకి దూరం అవడు కాదమ్మా, ఆ దేవగాడు నిన్ను మీ నాన్నని కలిసి చంపేస్తాడు. చిన్నివని ఇంట్లో ఎవరికి తెలియకూడదు. నేను మైకి దూరమైనా నేను తట్టుకోగలను. దూరం అయితే అమ్మ నిర్దోషి అని నేను నిరూపించలేను. అందుకే ఇంతవరకు నేను చిన్ని అని చెప్పలేను. ఎంతో నమ్మే మనిషి, నా కోసం అమెరికాకి వెళ్ళి ఇండియాకి వచ్చిన మనిషి, నన్ను అంత ప్రేమించిన మనిషికి నేను నిజం చెప్పలేకపోతున్నాను. సరే, నిజాలు చెప్పడం కన్నా అబద్ధాలు చెప్తేనే బాగుంటుందమ్మా. హాఫ్ టికెట్ నిజం నిరూపించే వరకు మనం ఇలా అబద్ధాలు చెప్పడం ఏం పొరపాటు కాదు. టికెట్, నా రెస్ట్ ప్రోగ్రామ్ కి టైం అవుతుంది, నేను వెళ్తాను. రౌండ్ వచ్చేసి ఇన్స్టెంట్ యాక్షన్ రౌండ్ అంట. దానికి అందరు పార్టిసిపేట్ చేస్తారు, అందరు యాక్టింగ్ చేస్తారు. తర్వాత లాస్ట్ కి మన మధుని ఇంకా మన మ్యాడీని పిలుస్తారు. ఈ మధు ఇంకా మన మహి వస్తారు పర్ఫార్మెన్స్ చేయడానికే. ఆమె యాంకర్ ఉంటుంది కదా, నీ పేరేంటి అని మధుకు అడుగుతారు. నేను మధుని అంటే, నీ పేరు మధు కాదు చిన్ని అని అంటుంది. ఎందుకంటే నాగవల్లి ఆ స్క్రిప్ట్ అనేది ఆమెకి ఇచ్చింది అనమాట. అలానే నువ్వు చెప్పియాలి వాళ్ళతోటి అంటే, తను యాంకర్ వచ్చేసి అలానే నువ్వు చిన్నివి, నువ్వు చిన్నిలాగా యాక్టింగ్ చేయాలి అని చెప్పి అలానే ఉంది. నీ పేరు చిన్ని, నీ పేరు బన్నీ, మీరిద్దరు చిన్నప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. పెద్దగా అయ్యాక ఇద్దరు ప్రేమించుకున్నారు. రోజుల తర్వాత బన్నీకి ఒక నిజం తెలిసింది, చిన్ని వాళ్ళ అమ్మే వాళ్ళ అమ్మని చంపింది. ఈసారి వాళ్ళ అమ్మ నిజం తెలిసినాక మొదటిసారి బన్నీ చిన్ని కలుసుకున్నారు. ఇది సీన్, ఇది ఎలా చేస్తారో చేయండి. బన్నీ, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఆగు అని మ్యాడీ చేయి పట్టుకుంటుంది. మాట్లాడావా, నాతో మాట్లాడావా అంటే, నీతో మాట్లాడడం కాదు, నీ ముఖం చూడడానికి నాకు ఇష్టం లేదు. నేనేం చేశాను అంటే, ఒక అంతకురాలకి నువ్వు కూతురై పుట్టుతున్నావు. బన్నీ, మా అమ్మ అంతకురాలా? అవును, మీ అమ్మ అంతకురాలే. చంపిన అంతకురాలు మీ అమ్మ. పచ్చి అబద్ధం. మన ఇద్దరిని వేరు చేయడానికి ఎవరో నీకు ఇలా చెప్పారు. పొరపాటు పడి ఉండొచ్చు, వాళ్ళు కాదు, నేను పొరపాటు పడ్డాను అని పొరపాటు పడి నిన్ను స్నేహం చేశాను, నిన్ను ప్రేమించాను. చేసిన ఒకే ఒక తప్పు నిన్ను ప్రేమించడం. చంపిన ఒక అంతకురాలి కూతురుని నేను ప్రేమించాను. నీ ప్లీజ్, నువ్వు అలా మాట్లాడకు, నేను తట్టుకోలేదు. డౌట్ వస్తుంది, ఈ కొంపదీసి ఈ చిన్నే మధుయే చిన్నయా ఏంటి, హాఫ్ టికెట్తో మాట్లాడి నాకు అబద్ధం చెప్పిందా ఏమని డౌట్ వస్తుంది. పొరపాటు జరిగింది, మా అమ్మ మీ అమ్మని చంపలేదా, గాయం చేయని మా అమ్మ, అలాంటిది మీ అమ్మని ఎలా చంపుతుంది? కాదు, ఎవరి అమ్మ అంతకురాలు కాలేదు. కైనా మా అమ్మకైనా ఎదుటి వాళ్ళకు ప్రాణం ఇయ్యడమే తెలుసు, కానీ ప్రాణం తీయడం తెలియదు. ఆ దేవుని ప్రతిరూపం అంటాడు. ఆ దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. ఇప్పుడు అమ్మ తప్పు ఎలా చేస్తుంది? ఇప్పుడు అమ్మ ఎందుకు తప్పు చేస్తుంది? చెయ్యదు. చూడు బన్నీ, మనకు చిన్నప్పుడు తెలియని మనుషులనే మన మనసులు దగ్గరయ్యాయి. గడిచే కొద్దీ ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుంటాం. అంటే ఒకరి కోసం ఒకరం ప్రేమించుకోవడం కాదు, ఒకరి కోసం ఒకరం ప్రాణం పోయే వరకు ఉండాలి. ప్రేమలో నీకు ఏదైనా లోటు ఉంటే, నా ప్రేమ వల్ల నీకు ఏదైనా బాధ కలిగి ఉంటే, తగ్గించడం కోసం నన్ను నేను చంపుకుంటాను. నీ మీద పెంచుకున్న ప్రేమను మాత్రం చంపుకోలేదు. తప్పే చేయదు అమ్మ. ఒకవేళ తప్పు చేస్తే అది తప్పే కాదు అని నువ్వు చిన్నప్పుడు అనేదానివి. మర్చిపోయి మీ అమ్మ తప్పు చేసిందని నేను నమ్మడమే నేను చేసిన పొరపాటు అని చిన్ని నాకు చేసుకుంటాడు. కానీ నీకు నేనంటే ఎంత ప్రేమనో నాకు తెలుసు. మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరని కిట తెలుసు. మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు. మనం ఒకరి కోసం ఒకరు పుట్టాం, ఒకరి కోసం ఒకరం బతుకుదాం, ఒకరి కోసం ఒకరం చచ్చిపోదాం అని ఎప్పటికీ విడిపోం. సెంటిమెంట్ డైలాగులు కొట్టేసరికి నేను ఇలా రియాక్ట్ చేశానని అనుకున్నావు కదా. నెవర్. డైలాగులు చెప్పి నా మనసు మారుతావేమో అనుకుంటున్నావు. దృష్టిలో ఎప్పుడే గానీ ఒక అంతకురాలు కూతురు వేను, నిన్ను ప్రేమించను, జీవితంలో నీ ముఖం కూడా చూడను అని గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా మ్యాడీది పర్ఫార్మెన్స్ అయిపోతుంది, అందరు క్లాప్స్ కొడతారు. లాస్ట్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అప్పుడు మన దేవన్ స్టేజ్ మీదకి పిలిచి, మీకు ఎవరిది నచ్చింది అని అంటే, మాకు లాస్ట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళది చాలా బాగా నచ్చింది, వాళ్ళు చాలా బాగా చేశారు అని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేశారు. చేయగానే మన నాగవల్లి వచ్చి మధు నాకు చేసుకొని, నేను చెప్పాను కదా వానితో చీ కొట్టిస్తానని, చేశాను చూసావా అని నాగవల్లి అని అంటే, ఏం మాట్లాడుతున్నావు బావా అని అంటే, నేను హాఫ్ టికెట్ గాడు మధుతో మాట్లాడడం నేను చూశాను అని అడిగితే, నీ గురించి అడుగుతున్నాడు అంకుల్ అని చెప్పి, భయపడేవాడు నన్నుతో మాట్లాడతానని, నన్ను కలుస్తానని ఎలా అంటూ అబద్ధం చెప్పిందనే కదా అర్థం. మధుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకు? మధుయే చిన్నియా? ఆ మధుయే చిన్ని అని నీకు తెలుసా?